గుడ్ మార్నింగ్ ఫ్రమ్ టెబిట్. టెబిట్ యాత్రలో మనం రెండో రోజులో ఉన్నాము. కర్మని ఎవ్వరు తప్పించుకోలేరు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మే ఈ టెబిట్ ప్రాంతాన్ని, ఆధ్యాత్మికమైన గుళ్ళుని మీకు చూపించబోతున్నాను ఈరోజు. ప్రసిద్ధిగాంచిన టెబిట్కే ప్రసిద్ధిగాంచిన గుడిని ఈరోజు చాలా ఫేమస్ అనమాట. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా ఈ భక్తి మార్గంలో మనందరం నరాలి. సో ఈరోజు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పోటాల ప్యాలెస్ చూస్తున్నారు కదా. హై సెక్యూరిటీ, కొన్ని కోట్ల డబ్బు లోపల ఉంది. దాంట్లోకి వెళ్ళాలంటే ఏగ కూడా దూరలేదు, అంత సెక్యూరిటీ ఉంది. చైనా దేశం పెట్టింది. లోపల చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కనబడుతుందా మీకు? చూడండి, అక్కడ కెమెరాలు పెట్టకూడదు, డ్రోన్ తీసుకెళ్ళకూడదు, ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో. చూసుకుంటే లోకల్స్ ఎక్కువ వస్తారనమాట. చాలామంది లోకల్స్ ఉన్నారు ఇక్కడ. మీరు ఇప్పుడు ఈ కోట చూడడానికి, ఎందుకంటే డబ్బు అది ఉంటుంది. అదేంటే చెప్తాను లోపలికి వెళ్ళాక. చూసుకోవచ్చు లోకల్స్ ఫేస్ మీరు ఐడెంటిఫై చేయండి ఎలా ఉన్నారో. వాళ్ళ ఫేసెస్ మీరు చూసుకుంటే వెరైటీగా ఉంటాయి. వాళ్ళ ఫేసెస్ మీరు చూసుకోవచ్చు. అదిగోండి లోకల్స్ ఫేసెస్. ఇక్కడ వాళ్ళు ఇక్కడ టిబెట్లో ఇక్కడ పుట్టిన వాళ్ళు. అన్నీ దాటుకొని వచ్చాము. ప్రశాంతంగా ప్యాలెస్ని చూపిస్తాను. ప్యాలెస్లో ఉన్న సంపదను మీకు చెప్తాను, మతిపోతుంది. సో మనిషి యొక్క భక్తి చూడండి, నిజంగాన ఎంత విపరీతంగా మానవుడు నిజంగా భక్తి, నిజంగాన దండం పెట్టి. దేవుడు కఠినమైన భక్తి ఎందుకు ఉంటుందో తెలియదు నిజంగానే. కొండ ప్రాంతాలు కాబట్టి కుంకుమ పువ్వు ఇక్కడ ఫేమస్. మన కాశ్మీర్ ఎలా ఫేమస్ వీళ్ళకే అనమాట. ఒరిజినలే, డూప్లికేట్ ఏం కాదు. ఒక తులం వచ్చేసి 100 అంటే ఎంత, 1500 చొప్పున అమ్ముతున్నారు. 1500 ఉంది, 1000 ఉంది, 500 క్వాలిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ క్వాలిటీస్. వస్తే కనుక మర్చిపోకండి, ఈ ప్యాలెస్లో అమ్ముతున్నారు. చూసుకోవచ్చు, అదిగోండి ఒరిజినల్ క్వాలిటీ. సో ఈ పోతాళ్ళ ప్యాలెస్ 1400 సంవత్సరాల క్రితం కట్టింది. 4000 కేజీల బంగారం ఉంది, 18,000 వజ్రాలు ఉన్నాయి. అందుకే ఇది అంత ధనికమైంది, అందుకే ఇంత సెక్యూరిటీ చెకప్స్ అవి ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఈ డబ్బుని మీరు లోపల ఇవ్వాలంటండి. రియల్ రైట్, ఇట్స్ రియల్ మనీ అని. ఇక్కడ మనం బుద్ధిస్టులకి డబ్బులు ఇవ్వాలన్నమాట. ఆ డబ్బులు పంచాలి, అందుకే అలా పంచుతున్నారు. ఏంటంటే అక్కడ సెక్యూరిటీ బాడీ చెకప్ చేశారు కదా, ఏజ్ లేవని. ఇక్కడ పాస్పోర్ట్ చెకప్. వీళ్ళకి డౌట్ వచ్చిన నేషనాలిటీని పీకేస్తారు పాస్పోర్ట్ చెక్ చేసి. ఇక్కడ పాస్పోర్ట్ చెక్ చేసి నీ నేషనాలిటీ అదే అవైలబిలిటీ ఉంటేనే తప్ప లోపల పంపించరు. పాస్పోర్ట్ చెకప్ చేశారు. ఎలా ఉందో చూసారా ప్యాలెస్, అది పువ్వులు మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. అసలు ఈ ప్యాలెస్లో ఎవరు ఉంటారు అంటే, ఈ ప్యాలెస్ చుట్టూ ఒక 1000 రూములు ఉన్నాయి. ఆ 1000 రూముల్లో ఉన్న సన్యాసులు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. లోపల వీడియోలు తీయకూడదు అన్నారు. సో లోపల అందరికీ మనం డబ్బులు ఇవ్వాలన్నమాట. డబ్బులు, సంపద మొత్తం అంతా ఒక్కొక్క సంస్కృతి సాంప్రదాయాలతో ఉందన్నమాట. అది మీకు చూపిస్తే మీకు అర్థమవుతుంది. ట్రై చేస్తాను చూపించడానికి. ఓకే, మనం టెబిట్ యొక్క లోకల్ పీపుల్ ఇల్లులు ఉంటాయి కదా, అవి విజిట్ చేయడానికి పర్మిషన్ లేదు, టూర్ గైడ్ చెప్పారు. సో అందుకు ఈ బుద్ధిస్ట్ మాంకులు వాళ్ళ ఇల్లులు చూపిస్తానన్నారు, వీడియో తీయొద్దన్నారు. ఆ లోపలికి వెళ్ళి చూడండి వాళ్ళు బుద్ధిస్టులు ఎలా ఉంటారు, మాంక్స్ ఎలా ఉంటారు అని, సన్యాసులు. సో లోకల్ పీపుల్ అంటే సేమ్ మీ అందరికీ తెలిసింది కదా, చైనా ఎలా ఉంటుంది, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. సేమ్ నార్త్ కొరియాలో ఎలాగైతే మనం కలకూడదు లోకల్స్ని, ఇక్కడ కూడా వీళ్ళని లోకల్స్ కలద్దని రూల్స్ పెట్టారు. దొంగతనంగా తీసేస్తాను అంటే మాటకి ముందు కర్మ, మాటకి తర్వాత కర్మ. కర్మ కర్మతోని మామూలుగా ఇన్నిసార్లు కర్మ విన్నాక ఆ వీడియోలు తీసి మీకు చూపించి మీకు కర్మ ఎందుకు, నాకు కర్మ ఎందుకు, అందుకే నన్ను క్షమించండి వృత్తి ధర్మానికి అన్యాయం చేసినందుకు. ప్యాలెస్ నడుచుకో ఎక్కాలి, బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ ఫైనల్ చెకప్ అబ్బా. లోపలికి వెళ్ళే ముందు మామూలుగా కాదు చెకప్, లాస్ట్ పువ్వులు చూడండి. అంటే ఒక దగ్గర మిస్ అయినా ఒక దగ్గర దొరుకుతావు, అక్కడ మిస్ అయితే అక్కడ దొరుకుతావు. అది అందుకు తరువుగా మొత్తం శత్రు దుర్భేద్యమైన కోట. డబ్బులు ఉన్నాయి, బంగారం ఉంది, వజ్రాలు ఉన్నాయి, చరిత్ర ఉంది. పెద్ద ఆయన పేరు ఎక్కడ వినబడట్లేదు, నోటీస్ చేశారా? పెద్ద ఆయన, అదే పారిపోయిన ఆయన పేరు ఎక్కడ వినబడట్లేదు. సో సక్సెస్ఫుల్లీ 3వ చెకప్ అయ్యింది అనమాట. నిజంగానా చేమ కూడా లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు ఇంకా ఎక్కాలి, ఇక్కడి నుంచి పైకి ఎక్కాలి. ఓకే, సో సిటీ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇప్పటివరకు మిస్ అయిపోయారు కదా, సిటీ వ్యూ చూడండి, కొండలు, అది సిటీ. ఇంకా పైకి వెళ్ళాక ఇంకా బాగుంటుంది, చూపిస్తాను. ఓకే, మిస్ చేయకండి. ఓకే, పంచలమ్మ దళలమ్మ ఆయాసం వస్తుంది కోట్లు. సో ఈ ప్యాలెస్లో ఆ స్పెషల్ ఎల్లో రూమ్లోని దళలమ్మ గారు ఉంటారు.
హై ర్యాంకు టిబెట్కి. కానీ నెక్స్ట్ పంచలామ గారు వాళ్ళు ఇప్పుడు మొత్తం ఆ రాజకీయం వద్దు. పంచలామ గారి గురించి మాట్లాడుకుందాం. ఓకే టీమ్, దిస్ ఈజ్ మై గ్రూప్, షీఈ్ మై. లోపలికి వెళ్తున్నాం కదా, లాస్ట్ చెకప్. ఎన్ని చెకప్లు ఉంటారంటే లాస్ట్ చెకప్ టికెట్ పాయింట్ అని ఉందో చూసుకోవచ్చు. ఏంటంటే దళాలమ్మ గారు పడుకునేటప్పుడు బాల్ చేయకూడదు అనమాట అందరూ. సో అది కొడతారు, కొడితే అంతా సైలెంట్ అయిపోవాలి, ప్యాలెస్ అంతా పిన్ డ్రాప్ సైలెంట్. సో అది దళాలమ్మ గారి డప్పు అనమాట. ఓకే, అది దళాలమ్మ గారి డప్పు. మీకు ఇప్పుడు కనబడుతుందా రాజరికం రాజముద్రలు, అదిగోండి రాజముద్రలు, రాజుల కోట. లోపలికి వెళ్తున్నాం, కెమెరా తీయడానికి వీలు లేదు, పెద్ద క్యూ ఉంది. ఎన్ని క్యూలు ఉన్నాయరా నాయన. లోపల నేను పత్యాపారం చేయలేను, లోపల ఎంటర్ అవ్వదు, రాజకీయం అంతా ఇక్కడ చెప్పేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీకు టిబెట్ పురాతనం దళైలామా గారు పెద్ద ఆయన రాజు, ఆయన కింగు, ఈ ప్యాలెస్కి నియంత మొత్తం అంతా. సో ఎప్పుడైతే చైనీస్ ప్రభుత్వం, మీ అందరికీ తెలుసు, ఎప్పుడైతే చైనా గవర్నమెంటు మీకు వీళ్ళు అఫీషియల్గా ఏది కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిందో 1930 ఆ టైంలో అఫీషియల్గా గవర్నమెంట్ ఫామ్ అయింది. సో ఫామ్ అయిన వెంటనే మా చుట్టుపక్కల ప్రాంతాలందరూ రీయూనియన్ చేయడం మొదలుపెట్టారు టిబెట్ని. తర్వాత మిగతా మీ అందరికీ తెలుసు చైనా అంటారు. సో ఆ దాంట్లో భాగంగా దళైలామా గారు వదిలిపారిపోయారు ఈ ప్యాలెస్ నుంచి. దళైలామా గారు వదిలిపారిపోయారు, మీకు అర్థమవుతుందా? సో దళైలామా గారు వదిలిపారిపోయాక తర్వాత పంచలామ గారు వచ్చారు. ఏది పంచలామ గారు ఎవరు? ఈ చైనీస్ గవర్నమెంట్ పెట్టింది. అంటే దళైలామా గారు వదిలిపారిపోయాక మరి నేను ఇప్పుడు వాళ్ళు ఆక్రమించారు కదా, సో ఆక్రమించాక పంచలామ గారు వచ్చారు. సో ఇప్పుడు ఆయన సెకండ్ అని అంటున్నారు. ఇంకా పేరుకే దళైలామా పంచలామ, మిగతాదంతా చైనా గవర్నమెంటే చూసుకుంటుంది. డ్రాగన్ ఉచ్చులో పడినోడు ఎవరు తప్పించుకోలేడు. అయినా మీరు అభివృద్ధి చూసారు కదా ఎలా ఉంది. లోపలికి ఎంటర్ అవుతున్నాం మా గ్రూప్ అంతా, చూద్దాం ఏమవుతుందో ఏంటో, లెట్స్ సీ. లోపల బంగారు సింహాసనాలు, వజ్రాలు, వైడూర్యాలు, మరకత మాణిక్యాలు అబ్బో చాలా ఉన్నాయి. కెమెరా పట్టుకోవట్లేదు, సెక్యూరిటీ పోలీసులు ఫుల్ ఉన్నాడు, తీస్తే జైల్లోకే. అయిపోయింది కాబట్టి ప్యాలెస్ లోపల నుంచి గెట్ అవుట్ అయిపోయిందో. వర్త్ వర్మ వర్త్. ఈ బోటాలా ప్యాలెస్కి వెనక సైడ్ చూడండి, నది ఎంత డెవలప్ చేశారు, నది, ఇల్లులు, వావు కదా వెనక సైడ్. చాలా బాగుంది నిజంగా బోటాలా ప్యాలెస్. అద్భుతం, మహాద్భుతం బోటాలా ప్యాలెస్. ఆ బంగారము, ఆ వజ్రాలు, అబ్బో 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 సూపర్ వర్త్ నిజంగానే. మాస్టర్ పీస్ ఏదైనా ఉందంటే బోటాలా ప్యాలెసే. కెమెరా అవ్వలేదు, తీయలేదు, కానీ వచ్చిన వాళ్ళు మటుకు మర్చిపోకుండా చూడండి, చూపిస్తారులేండి, ఇదే నెంబర్ 1 కాబట్టి. మీకు తెలుసు కదా జడల బర్రీ అంటారు కదా, ఇక్కడ కొండ ప్రాంతాల్లో పెరిగే మాంసం అనమాట. వీళ్ళు పచ్చి మాంసమే తినేస్తారు, ఉడకబెట్టుకోవడం దొరికితే ఉడకబెట్టుకుంటారు, లేదా పచ్చి తినేస్తారు. జడల బర్రీ ఎండిపోయి కూడా తింటారు, ఇదిగో ఎండబెట్టుకొని కూడా తింటారు. అది సో టిబెట్లోనే ఫేమస్ అయిన జాకొంగా టెంపుల్. ప్యాలెస్ చూస్తారు కదా, ప్యాలెస్ని మించిన టెంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఎంత బాగుందండి జోకంగా టెంపుల్, అద్భుతం నిజంగాన. వావ్, చాలా చాలా బాగుంది ఉంది. వావ్, ఎంత బాగుందో చూడండి, మొత్తం షాప్స్ అన్నీ. వావ్, చూడండి ఎంత నిజంగాన, మొత్తం ఎంతమంది అలా వస్తూనే ఉన్నారు, తండాలు కానీ బాగున్నారే. కల్చర్ అది, ఫోటోలు, వా సూపర్. అది మొత్తం ఇదంతా చూడండి, మొత్తం పైనుంచి వరకు ఎంత బాగుందో, సూపర్ కదా. సో లోకల్ పీపుల్ కల్చర్స్ చూడండి ఎంత బాగున్నారో, ఫోటోలు అవిని. అక్కడ చూడండి, అది చూడండి ఎల్లో కలరు, వా ఏం కలర్ఫుల్గా ఉన్నాయి. ఇట్స్ బ్రౌన్ కలర్ చూడండి, వావ్ సూపర్. మొత్తం దేవుడికి దండాలు, నిలువు దండాలు, భక్తి అంతే, ఏం చేయలేం కదా, ఎవరి భక్తి వాళ్ళది. అదిగోండి దండాలు. అలాగే అగరబత్తిల స్టాండ్ మండిపోతుంది, దేవుడికి భక్తి. సో ఇది దళైలామా గారి పాదాలన్నమాట. సో వచ్చిన వాళ్ళందరూ ఇలా పెట్టి, తర్వాత ఇలా పెట్టి, ఇలా పెట్టుకొని దండం పెట్టుకొని వెళ్ళాలి, మోకాల నొప్పులు పోతాయి. చాలా బాగుంది.
లోపలికి ఇవన్నీ అనుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం చాలా పెద్దది ఉంది. ఆ వంపునైనా మంత్రాలు చెబుతారు కదా అని అంటే చూసుకోవచ్చు. మొత్తం అనుకోని అందరూ వెళ్తున్నారు. బాగుందా? ఆ వంపునైనా మంత్రాలు చెబుతారు కదా, వంపునైనా మంత్రాలు చెబుతారు కదా. ఈ పెయింటింగ్స్ అన్నీ ఒక 1000 సంవత్సరాల పురాతనం అంట. అదిగోండి, ఆ కొస నుంచి ఆ కొస వరకు. అదిగో చూసారా? మంత్రాలు 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 మంత్రాలు, మనీ కమింగ్ మనీ కమింగ్. మొత్తం గ్రూప్ అందరూ అదే చేసుకుంటూ వెళ్తున్నారు. బాగుంది. అలా అనుకుంటూ వెళ్ళిపోతే నిజంగా చాలా బాగుంది. గ్రూప్ అందరూ అలా చేసుకుంటూ వెళ్తున్నారు. బాగుంది సరదాగా. 800 సంవత్సరాల క్రితం కట్టినవి. ఇదిగోండి చూసుకోవచ్చు ఎంత బాగుందో లోపల. చాలా బాగుంది, చాలా బాగుందండి లోపల. అద్భుతం నిజంగా కలర్ఫుల్గా ఎంత బాగుందో. సో ఈ జాకా టెంపుల్ నుంచి వచ్చామండి. నిజంగా మీరు నమ్మరు, 100 సార్లు టూర్ గైడ్ ఇండియా ఇండియా ఇండియా. భారతదేశం నుంచి మనకు తెలిసి బుద్ధుడు బౌద్ధ ధర్మే వచ్చాడు అనుకుంటున్నావా? ఎంతమంది బుద్ధిస్ట్ మాస్టర్స్ వచ్చారు, వాళ్ళ విగ్రహాలు, వాళ్ళ పేర్లు. అబ్బా లోపల ఒక్కసారి చూడండి ఎన్ని మంది ఉన్నారో. వస్తే మర్చిపోకుండా జాకాస్ టెంపుల్ చాలా బాగుంది. అన్ని టెంపుల్లో టిబెట్లో ఇది నాకు నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే కలర్ఫుల్గా ఉంది, మెయింటెనెన్స్ ఫ్లవర్స్ ఉన్నాయి, అండ్ ఫోటోలు తీసుకోవడానికి అలౌ చేశారు. ఎక్సలెంట్. నిజంగా సూర్యుడు ఉన్నారేమో, చాలా చాలా బాగుంది. నిజంగా చైనీస్ గవర్నమెంట్ ఎంత బాగా డెవలప్ చేశారంటే, డబ్బు అండి ఇప్పుడు మెయింటైన్ చేయాలంటే ప్రతి రోడ్డు మీద ఇంట్లోని బయట ఆ మెయింటెనెన్స్కి ఇచ్చుకోవాలి. అంత డబ్బు ఖర్చు పెట్టాలి, కోట్లలో ఖర్చు అవుతుంది కదా మెయింటెనెన్స్కి. ఆ సిటీ చూడండి. సో ఇక్కడ ఏవో జంతికలు చగోడీలు వేస్తున్నారు వీళ్ళు. బోల్డ్ ఉన్నాయి రోడ్ల మీద. బాగున్నది షాపు, అదని భలే ఉంది. సూపర్, చాలా బాగుంది. అది డెకరేషన్ అది సూపర్. ఇదేదో హల్వా వెళ్ళిపోతుంది, హల్వా జిగరాండా హల్వా రోడ్ల మీద. వా భలే ఉన్నదే. వచ్చిందా ఈ టిబెట్లోని ఈ బోటాలా ప్యాలెస్ నిజంగా వర్త్ మాస్టర్ పీసు. ఓకే, రాజకీయం నేను ఎక్కువ మాట్లాడను, కామెంట్ బాక్స్ ఆఫ్ చేసేస్తున్నాను. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో కలుసుకుందాం. చాలా చాలా బాగుంటుంది. ఆ ట్రెడిషనల్ లోకల్ పీపుల్ మీరు చూపించండి ఇక్కడ ఉన్న వాళ్ళని. ఓకే, గత ఈ ప్రాంతం బాగుంది, అభివృద్ధి చెందింది, సూపర్ డూపర్గా ఉంది. టూరిజం చూశారు కదా. ఇంక మాటలు లేవు, మాట్లాడుకోలేవు. ఇంక మనం ఏం మాట్లాడుతాం? ఏక తోక కెలుక్కుని వాసన చూసుకుంటే వేస్ట్. చైనా పాలసీ అది లేదు, అందుకే నేను ఆఫ్ చేసేస్తున్నాను కమెంట్స్. ఓకే, తిరిగి రేపు మరో మంచి వీడియోతో మీకు కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు టిబెట్ బోటాలా ప్యాలెస్, చైనా నుంచి. జై హింద్.